స్వాగతం. ఈరోజు మనం ఒక పాత నిబంధన గ్రంథంలోని హ్మ్. చాలా ప్రభావవంతమైన భాగం గురించి మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. అవును. ఇది చాలా కీలకమైన అధ్యాయం. ఖచ్చితంగా. ఇది అంటే సందర్భం చాలా ప్రత్యేకం. దైవజనుడైన మోషే తన సుదీర్ఘ ప్రయాణం ముగింపులో ఇక తన మరణానికి కొన్ని క్షణాల ముందనమాట ఇశ్రాయేలు 12 గోత్రాలను దీవిస్తున్నాడు. హ్మ్. ఇవి కేవలం వీడ్కోలు మాటల్లా లేవు కదా. అస్సలు లేవు. ఇవి భవిష్యత్తుకు ఒక రకమైన దిశానిర్దేశం చేసేవి. అంటే ఒక జాతికి తరతరాలకు అందించిన ఒక ఆధ్యాత్మిక సంపద లాంటివి. నిజమే. ఈరోజు మన ప్రయత్నమేంటంటే ఈ దీవెనల లోతుల్లోకి వెళ్ళి వాటి సారాంశమేంటి, వాటిలో ఉన్న ప్రత్యేకతలేంటి, అవి మనకేమైనా అంతర్దృష్టిలిస్తాయని గ్రహించడం. మంచి ఆలోచన. ఈ అధ్యాయం మొదలవడమే గొప్పగా ఉంటుంది. యెహోవా సీనాయి నుండి వచ్చి షేయిరు నుండి ఉదయించి పారాను కొండ నుండి ఆ వేవేల పరిశుద్ధ సమూహాల మధ్య ప్రకాశించినట్టుగా వర్ణనుంటుంది గదా. ఓ 1-2. అవును, ఆ వర్ణనతోనే ఈ దీవెనల ప్రాముఖ్యత తెలుస్తుంది. సరే, దీనిని కొంచెం విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇలాంటి పాతకాలపు దీవెనలను మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇవి కేవలం ఏవో మంచి జరగాలని కోరుకునే మాటలు కావు. అవును. చాలాసార్లు ఇవి ఆయా గోత్రాలకి అప్పటికే ఉన్న లక్షణాలు, వాళ్ల ఆశలు, కొన్నిసార్లు వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతున్నో సూచించే ప్రవచనాత్మక అంచనాల్లా కూడా ఉంటాయి. అంటే ఒక రకంగా భవిష్యత్ సూచన లాంటిదా? కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. మరి మీరన్నట్టు దేవుడు వేవేల పరిశుద్ధుల మధ్య అగ్నిజ్వాలల తేజస్సుతో ప్రత్యక్షమవడం వచ్టు అనేది ఈ దీవెనలకున్న దైవిక అధికారాన్ని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడని, వాళ్లను తన ఆధీనంలో ఉంచుకుంటాడని, వాళ్లు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే మాటలు వింటారని చెప్పడం వచ్3 ఇది దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఎంత గాఢమైన బంధముందో తెలియజేస్తోంది. అవును, ఆ అనుబంధం చాలా ముఖ్యం. ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని యాకోబు సమాజానికి స్వాస్థ్యంగా ఇచ్చాడని 4 ఇశ్రాయేలు నాయకులంతా కలిసినప్పుడు ఆయన యెషురూనులో రాజయ్యాడని 5 కూడా ప్రస్తావించారు. యెషురూను అంటే ఇశ్రాయేలుకు ఒక గౌరవప్రదమైన పేరు కదా. అవును. ఇది మోషే పాత్రను కేవలం ప్రవక్తగానే కాకుండా ఒక శాసనకర్తగా అంటే లాగివర్గా, నాయకుడిగా కూడా చూపిస్తుంది. ఆరంభమే ఇంత శక్తివంతంగా ఉంటే ఇక అసలు దీవెనలెలా ఉంటాయో. సరే, ఇప్పుడు ఒక్కో గోత్రం గురించి చూద్దాం. మొదటగా రూబేను గోత్రం 6 ఏమనుందంటే, రూబేను బ్రతికి చావకయుండునుగాక అతనివారు లెక్కింపలేనంతమంది అగుదురు. ఇది చాలా బేసిక్గా అనిపిస్తుంది కదా. మనుగడ, సంఖ్య పెరగడం. అవును, పైకి చూస్తే చాలా ప్రాథమికంగా అనిపిస్తుంది. కాని దాని వెనుక ఒక లోతైన కారణముండే అవకాశం ఉంది. రూబేను యాకోబు పెద్ద కొడుకు కదా. అవును, జ్యేష్ఠుడు. ఈవెనలో అతను పూర్తిగా కనుమరుగైపోకుండా కనీసం ఒక గోత్రంగా బ్రతకాలని, సంఖ్యాపరంగా అభివృద్ధి చెందాలని ఒక ఆకాంక్ష కనిపిస్తోంది. ఇది దాదాపు ఒక కనీస హామీ ఇచ్చినట్టుగా ఉంది. అర్థమైంది. అంటే కోల్పోయిన స్థానానికి బదులుగా కనీసం మనుగడకు ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. మరి ఇది మనల్ని యూదా దీవెనకు తీసుకొస్తోంది. వాక్యం 7 యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతని చేర్చుము. అతని శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడువయ్యుందువు. ఇక్కడైతే నాయకత్వం, బలం, దేవుని సహాయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. అయితే అతని ప్రజల యుద్ధకు అతన్ని చేర్చుము అనే మాటలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉండొచ్చు. యూదా గోత్రం ఇశ్రాయేలు చరిత్రలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. రాజులు, ముఖ్యంగా దావీదు వంశం ఈ గోత్రం నుంచే వచ్చారు. అవును, రాజుల గోత్రం. కాబట్టి ఈ దీవెన వాళ్ల నాయకత్వ పాత్రను, సైనిక శక్తిని సూచిస్తోంది. అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము అంటే బహుశా వాళ్లలో అంతర్గత ఐక్యత ఉండాలని లేదా మిగతా గోత్రాలతో సంబంధాలు బలంగా ఉండాలని ఒక సూచన కావచ్చు. ఇంకో విషయం, శత్రువులపై గెలవాలంటే దేవుని సహాయంపై ఆధారపడటం ముఖ్యం అని కూడా ఇది నొక్కి చెబుతోంది. అంటే రూబేనుకు మనుగడ, యూదాకు నాయకత్వం. మరిక లేవీ గోత్రం దీవెన 8-11 చూస్తే ఇది చాలా వివరంగా, కొంచెం భిన్నంగా కూడా ఉంది. అవును, చాలా ప్రత్యేకం. వారికి దేవుని తుమ్మీము, ఊరీము ఉంటాయని చెప్పారు. అంటే దైవచిత్తాన్ని తెలుసుకునే సాధనాలు కదా. అవును, అవే. వారు మస్సా, మెరీబా దగ్గర పరీక్షించబడ్డారని కూడా ఉంది.
ముఖ్యంగా 9వ వచనం నన్ను ఆశ్చర్యపరిచింది. దేవుని వాక్యం కోసం, నిబంధన కోసం వాళ్ళు తల్లిదండ్రులను, సహోదరులను, పిల్లలను కూడా లెక్క చేయలేదని, నేను వారిని ఎరుగను అన్నారని ఉంది. ఇది ఎంత తీవ్రమైన నిబద్ధత! ఖచ్చితంగా ఇది మామూలు విషయం కాదు. ఆ తుమ్మీము, ఊరీము అనేవి లేవీయుల ప్రత్యేక యాజకత్వ పాత్రను, అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారి బాధ్యతను సూచిస్తాయి. హ్మ్, మస్సా, మెరీబాల దగ్గర జరిగిన కొన్ని అవిశ్వాస సంఘటనలున్నాయి కదా, ఆ సమయంలో లేవీయులు బహుశా విశ్వాసంగా నిలబడ్డారని ఇది సూచిస్తుండవచ్చు. ఇక కుటుంబ బంధాల కన్నా దేవుని నిబంధనకు ప్రాధాన్యత ఇవ్వడం, అది వాళ్ళ సంపూర్ణ సమర్పణను తెలియచేస్తుంది. ఎందుకంత కఠినంగా ఉండాలి? ఎందుకంటే వారి పాత్ర చాలా కీలకమైనది. యాజకులుగా, ధర్మశాస్త్ర బోధకులుగా వాళ్ళు నిష్పక్షపాతంగా ఉండాలి. దేవుని సేవకు పూర్తిగా అంకితమైనప్పుడు కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన బంధాలు రెండో స్థానంలోకి వెళ్తాయని ఇది స్పష్టం చేస్తుంది. వాళ్ళ బాధ్యతలు కూడా స్పష్టంగా చెప్పారు కదా. వర్స్ నంబర్ 10, ఇశ్రాయేలుకు దేవుని విధులను, ధర్మశాస్త్రాన్ని నేర్పించడం, దేవుని సన్నిధిలో ధూపం వేయడం, బలిపీఠంపై బలులర్పించడం. అవును, చివరిగా వారి పనిని దీవించి వారి శత్రువులను అణచివేయమని ప్రార్థన వచనం 11 కూడా ఉంది. ఇది వాళ్ళ ఆధ్యాత్మిక బోధనా పాత్ర ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది. నిజమే. వాళ్ళు ఇశ్రాయేలు సమాజానికి స్పిరిచువల్ గైడ్స్ లాంటివాళ్లు. కేవలం పూజలు, కర్మకాండలు చెయ్యడమే కాదు, దేవుని చట్టాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, వాటిని కాపాడటం వాళ్ల విధి. వాళ్ల శత్రువులను అణచివేయమని కోరడమంటే వాళ్ల పవిత్రమైన పనికి అడ్డంకులు లేకుండా చూడమని దేవుణ్ణి వేడుకోవడమనమాట. సరే, ఈ ఆధ్యాత్మిక పాత్ర నుండి కొంచెం భద్రత, సాన్నిహిత్యం వైపొస్తే బెన్యామీను గోత్రం దీవెన వచనం 12 ఉంది. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఆయన భుజముల మధ్య నివసించడం ఎంత బావుంది గదా ఆ భావన! అవును, ఇది చాలా సున్నితమైన, భరోసానిచ్చే దీవెన. దీనికి ఒక బలమైన భౌగోళిక, చారిత్రక కారణం కూడా ఉంది. ఏంటది? బెన్యామీను గోత్రానికిచ్చిన భూభాగంలోనే ఇశ్రాయేలుకు అత్యంత పవిత్ర స్థలమైన యెరూషలేము ఉంది. అక్కడే దేవుని నివాసంగా భావించే దేవాలయం కట్టబడింది. ఓ, నిజమే కదా! కాబట్టి ఆయన భుజముల మధ్య నివసించును అనేది అక్షరాల దేవుని ఆలయానికి దగ్గరగా ఉండటాన్ని, దానివల్ల కలిగే ప్రత్యేకమైన రక్షణను, సాన్నిహిత్యాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. అంటే ఆ దేవాలయ సామీప్యమే ఆ భద్రతకు కారణం కావచ్చు. ఇక బహుశా అన్ని దీవెనల కన్నా చాలా విస్తారమైన దీవెన యోసేపు గోత్రానికిచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఎఫ్రాయిము, మనష్షేలతో కలిపి 13-17. అవును, చాలా పెద్ద దీవెనది. ఆకాశం, మంచు, భూమి కిందనున్న అగాధ జలాలు, సూర్యచంద్రులు, పర్వతాలు, కొండలు, భూమి, ఇలా ప్రకృతిలోని శ్రేష్టమైనవన్నీ అతని భూమిని దీవిస్తాయనుంది. చాలా గొప్పగా ఉంది. నిజంగా గొప్ప సమృద్ధిని సూచిస్తుంది. ముఖ్యంగా పొదలో నుండిన వాని కటాక్షము 16 అతనిపై ఉంటుందన్నారు. ఆ పొదలో నుండినవాడు అంటే దేవుడేనా? అవును, సాధారణంగా పండితులు అలాగే అంగీకరిస్తారు. మోషేకు మండుచిన్న పొదలో ప్రత్యక్షమైన దేవుణ్ణి అది సూచిస్తుందని నమ్ముతారు. అంటే దేవుని నిరంతర అనుగ్రహం యోసేపు సంతతిపై ఉంటుందని చెప్పడం. యోసేపు జీవితం కూడా అలాంటిదే కదా. ఎన్నో కష్టాలు, తర్వాత ఉన్నత స్థితి, ఇజ్రాయేల్ను రక్షించడం. అవును, ఆ నేపథ్యం కూడా ముఖ్యమే. ఈ దీవెన అతని సంతతి అంటే ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలు పొందే అపారమైన సారవంతమైన భూమిని, వాళ్ల సంఖ్యాబలాన్ని, ఎఫ్రాయిము 10,000, మనష్షే 1,000 అన్నారు కదా, భవిష్యత్తులో వాళ్ల ప్రాముఖ్యతను సూచిస్తుంది. తర్వాత కాలంలో ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో ఈ 2 గోత్రాలే అత్యంత శక్తివంతంగా మారాయి. బహుశా దాన్ని ఇది ముందుగానే సూచించిందేమో. అంతేకాదు, అతడు వృషభంలా ఘనత కలిగి గురుపోతు కొమ్ములతో జనులను త్రోసివేస్తాడని 17 కూడా ఉంది. ఇది వాళ్ల బలాన్ని, విస్తరణను సూచిస్తుందా? నిస్సందేహంగా. వృషభం, గురుపోతు కొమ్ములు అనేవి పాతకాలంలో బలానికి, అధికారానికి, కొన్నిసార్లు రాజులకు కూడా చిహ్నాలుగా ఉండేవి. ఇది యోసేపు గోత్రాల శారీరక, సైన్యక శక్తిని, ఇశ్రాయేలులో వాళ్లకున్న పెద్ద ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. సరే, యోసేపుకు ఇంత సమృద్ధి, బలం తర్వాత జెబులూను, ఇశ్శాకారు గోత్రాలు 18-19. వీళ్ల గురించి ఏమన్నారంటే,
జెబులును బయటకు వెళ్లడంలో, అంటే బహుశా వ్యాపారం లేదా ప్రయాణం కావచ్చు. ఇశ్శాకారు గుడారాలలో, అంటే స్థిర నివాసం లేదా వ్యవసాయం కావచ్చు, సంతోషించాలి అన్నారు. వారి జీవన విధానాలను బట్టి ఇచ్చినట్టుంది. అవును. ఇంకా వాళ్ళు ఇతరులను కొండకు, అంటే ఆరాధన స్థలానికి పిలిచి నీతిబలులు అర్పిస్తారని, సముద్రాల సమృద్ధిని, ఇసుకలో దాచిన రహస్య ద్రవ్యాలను అనుభవిస్తారని ఉంది. ఇవి వాళ్ల వృత్తులకి సంబంధించినవా? అవును, ఎక్కువగా అలాగే అనిపిస్తోంది. ఇది వాళ్ల భౌగోళిక స్థానాలు, ఆర్థిక కార్యకలాపాలకు అద్దం పడుతుంది. జబులూను తీరానికి, వ్యాపార మార్గాలకు దగ్గరగా ఉన్నారు. ఇశ్శాకారు సారవంతమైన లోయలలో ఉండేవాళ్లు. ఆ సముద్రాల సమృద్ధి, ఇసుకలో దాచిన ద్రవ్యాలు అంటే? సముద్రాల సమృద్ధి బహుశా వ్యాపారాన్ని లేదా చేపల వేటను సూచించవచ్చు. ఇసుకలో దాచిన ద్రవ్యాలు అంటే బహుశా గాజు తయారీకి వాడే ఇసుక లేదా ఇతర సహజ వనరులను సూచిస్తుండవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కేవలం భౌతిక సంపద గురించే కాదు, వాళ్ల ఆధ్యాత్మిక బాధ్యతను కూడా మోషే గుర్తుచేస్తున్నాడు. నీతి బలులర్పించడం, ఇతరులను ఆరాధనకు పిలవడం లాంటివి. అంటే ఆర్థికంగా బాగుండాలి, ఆధ్యాత్మికంగా కూడా బాధ్యతగా ఉండాలి అన్నమాట. సరే, మరి గాదు గోత్రం ఓస్ 2021 గురించి. గాదును విశాలపరిచే దేవుడు స్తుతించబడాలని, గాదు సింహంలా పొంచి ఉండి బాహువును, నడినెత్తిని చీల్చేంత బలశాలి అని వర్ణించారు. ఆ వర్ణనలోనే వాళ్ళ స్వభావం తెలుస్తోంది. అవును. అతడు తనకు మొదటి భాగాన్ని, అంటే ఉత్తమ భూమిని ఎంచుకున్నాడని, ప్రజల ముఖ్యులతో కలిసి యెహోవా న్యాయాన్ని, విధులను జరిగించాడనుంది. ఇది వాళ్ళ యోధుల స్వభావాన్ని సూచిస్తుందా? ఖచ్చితంగా. గాదుగోత్రం వాళ్ళు రూబేను, మనష్షే అర్ధగోత్రంతో కలిసి యొర్దానుకు తూర్పున స్థిరపడ్డారు. వాళ్లు చాలా సాహసవంతులైన యోధులుగా పేరు పొందారు. సింహంలా ఉండటం, బాహువును నడినెత్తిని చీల్చడం, ఇవన్నీ వాళ్ల సైనిక పరాక్రమాన్ని సూచిస్తాయి కదా? అవును. వాళ్లు తమ భూమిని ముందుగానే ఎంచుకున్నా కూడా యొర్దానుకు పశ్చిమాన ఉన్న తోటి గోత్రాలకు యుద్ధంలో సహాయం చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఓ అలాగా. అందుకే ప్రజల ముఖ్యులతో కలిసి యెహోవా న్యాయాన్ని జరిగించటం అనేది వాళ్ల మాట నిలబెట్టుకునే తత్వాన్ని, దేవుని పట్ల, తోటి ఇశ్రాయేలీయుల పట్ల వాళ్లకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఇక చివరి 3 గోత్రాలు మిగిలాయి: దాను, నఫ్తాలి, ఆషేరు. వీటి దీవెన్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. దానువా 22 గురించి సింహములా పిల్ల అది బాషాను నుండి దుమికి దాటును అన్నారు. ఇది వేగం, బలం, బహుశా కొంచెం ఊహించని విధంగా విస్తరించే స్వభావాన్ని సూచిస్తుందా? అవును. సింహపు పిల్ల అంటే వేగం, చురుకుదనం, బహుశా కొంచెం దూకుడు స్వభావం ఉండొచ్చు. భాషాను ప్రాంతం, శక్తికి, సారవంతానికి పేరుగాంచింది. ఇది తను గోత్రం యొక్క శక్తిని, వాళ్లు బహుశా తమ సరిహద్దులను విస్తరించుకునే స్వభావాన్ని సూచిస్తుంది. చరిత్రలో కూడా వాళ్లు తమకు మొదట కేటాయించిన ప్రాంతం నుండి ఉత్తరానికి వలస వెళ్లినట్టు చూస్తాం. నిజమే. ఇక నఫ్తాలి V23. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము. ఇది చాలా స్పష్టంగా ఉంది. దైవ అనుగ్రహం, సమృద్ధి, భూభాగ విస్తరణ. అవును. కటాక్షము చేత తృప్తి పొందడం, యెహోవా దీవెనచేత నింపబడటం అనేవి దేవుని అనుగ్రహం వాళ్లపై ఎక్కువగా ఉంటుందని సూచిస్తాయి. వాళ్లకు దొరికిన గలిలై సముద్ర ప్రాంతం కూడా చాలా సారవంతమైనది. పశ్చిమ, దక్షిణ దిక్కులను స్వాధీనం చేసుకోమని చెప్పడం వాళ్ల భౌగోళిక అవకాశాలను సూచిస్తుంది. చివరగా ఆషేరు వాచనం 24-25. ఇతను సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వాదం, కటాక్షం పొందుతాడట. తన పాదములను తైలములో ముంచుకొనును. ఈ వాక్యం కొంచెం విచిత్రంగా ఉంది. దీనర్థమేంటి? అత్యధిక సమృద్ధినా? ఖచ్చితంగా అదే. పాదములను తైలంలో ముంచుకొనుట అనేది సాధారణంగా అపారమైన సమృద్ధికి, విలాసానికి ఒక సూచన. ఆషేరు గోత్రం భూభాగం మధ్యధరా తీరంలో సారవంతమైన మైదానాల్లో ఉంది. ముఖ్యంగా ఆలివ్ తోటలకు చాలా ప్రసిద్ధి. ఓ, ఆలివ్ తోటలా? అవును. కాబట్టి ఇది అక్షరాల ఆలివ్ నూనె సమృద్ధిని లేదా సాధారణంగా గొప్ప సంపదను సూచించవచ్చు. అంతేకాదు, అతని కోట ద్వారాలు లేదా అడ్డంకులు ఇనుము, ఇత్తడి వలె బలంగా ఉంటాయని, జీవితాంతం భద్రత అంటే విశ్రాంతి కలుగుతుందని వచనం 25 చెప్పడం కూడా సమృద్ధితో పాటు స్థిరత్వం, రక్షణ కూడా వాళ్లకు లభిస్తాయని సూచిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చివరి గోత్రాల దీవెనలో క్లుప్తంగా ఉన్నప్పటికీ ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. దానుకు బలం,
నఫ్తాలికి కటాక్షం, ఆషేరుకు సమృద్ధి, భద్రత. ఇది ఇశ్రాయేలులోని ఆ వైవిధ్యాన్ని కూడా చూపిస్తుంది. ఖచ్చితంగా. ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేక పాత్ర, ఒక ప్రత్యేక బలం ఉన్నాయని ఈ దీవెనలు సూచిస్తున్నాయి. ఇది చాలా ముఖ్యం. ఈ వ్యక్తిగత గోత్రాల దీవెనల తర్వాత మోషే తన దృష్టిని మొత్తం ఇజ్రాయేలు అంటే యెషూరును వైపు మళ్లిస్తాడు. చివరి వచనాలు 26-29 ఒక అద్భుతమైన ముగింపునిస్తాయి. అవును, ఒక గ్రాండ్ ఫినాలే లాంటిది. యెషూరును, దేవుని పోల్నవాడెవడూ లేడు, ఆయన ఆకాశవాహనుడై సహాయం చేయడానికి వస్తాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము, ఆయన నిత్యబాహువులు అండగా ఉంటాయి, శత్రువులను వెళ్లగొట్టి నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఇవి చాలా శక్తివంతమైన మాటలు కదా. అవును, ఇవి మొత్తం దీవెనల సారాంశం, క్లైమాక్స్ లాంటివి. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుందని, వాళ్ల దేశం ధాన్య, ద్రాక్షరసాలతో సమృద్ధిగా ఉంటుందని, ఆకాశం మంచు కురిపిస్తుందని వాగ్దానం కూడా ఉంది. 28. ఇది భౌతిక, ఆధ్యాత్మిక సంపూర్ణతకు సూచన. చివరిగా 29వ వచనం అదొక ఉద్వేగభరితమైన ప్రకటన. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు అని. దేవుడే వారికి సహాయక కేడము అంటే డాలు, ఇంకా ఘనతను కలిగించే ఖడ్గమని, వారి శత్రువులు వారికి లోబడతారని చెప్పడంతో ముగుస్తుంది. కాబట్టి ఈ మొత్తం అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, ఇది ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకమైన ఎన్నికను, దేవునితో వాళ్లకున్న విడదీయరాని బంధాన్ని, ఆయన అందించే సంపూర్ణ రక్షణ, సమృద్ధి, విజయాన్ని నొక్కి చెబుతుంది. ఇది కేవలం వేర్వేరు గోత్రాల జాబితా కాదు. ప్రతి గోత్రం తన ప్రత్యేక బలాలు, లక్షణాలతో మొత్తం సమాజానికి ఎలా బలాన్ని చేకూరుస్తుందో, వారందరూ కలిసి దేవుని ఆశీర్వాదం కింద ఎలా సురక్షితంగా, భాగ్యవంతులుగా ఉంటారో తెలియజేస్తుంది. ఇది దేవుని విశ్వాస్యతకు, ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ప్రణాళికకు ఒక బలమైన నిదర్శనం. అద్భుతమైన విశ్లేషణ. నిజంగా ఈరోజు మనం దైవజనుడైన మోషే ఇశ్రాయేలు గోత్రాలకు అందించిన ఆ చివరి శక్తివంతమైన దీవెనలను ద్వితీయోపదేశకాండము 33ను వివరంగా పరిశీలించాం. ఇవి కేవలం గాలిలో కలిసిపోయే మాటలు కాదు, అవి భవిష్యత్తుపై ఒక ఆశను, దైవిక వాగ్దానాన్ని, ప్రతి గోత్రానికి ఒక గుర్తింపును, అందరికీ కలిపి ఒక భాగ్యవంతమైన స్థితిను సూచిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా యెహోవా రక్షణలో ఇశ్రాయేలుకు సాటి లేదనే బలమైన నమ్మకాన్ని ఇవి ప్రతిధ్వనిస్తాయి. ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నను శ్రోతల ఆలోచనకు వదిలివేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా. ఈ దీవెనలను మనం చారిత్రకంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఇవి కేవలం ఆ కాలం నాటి ఇశ్రాయేలీయుల ఆశలు, ఆకాంక్షల ప్రతిబింబాలు మాత్రమేనా? లేకపోతే ఆయా గోత్రాల భవిష్యత్తు గమనాన్ని, వాళ్ల ప్రత్యేక లక్షణాలను నిజంగా నిర్దేశించిన రూపుదిద్దిన ప్రవచనాలా? మంచి ప్రశ్న. ఇది ఇంకో లోతైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఒక సమూహం యొక్క మొత్తం గుర్తింపు, వారిలోని విభిన్న చిన్న సమూహాల ఈ సందర్భంలో గోత్రాల ప్రత్యేక లక్షణాలపై, వాటి కలయికపై ఏ విధంగా ఆధారపడి ఉంటుంది? ప్రతి భాగం తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే మొత్తం సమూహానికి బలాన్ని చేకూర్చడం. అంటే ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రం ఈ ప్రాచీన దీవెనలలో ఎంత బలంగా కనిపిస్తుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ దీవెనలో ఆయా గోత్రాల చరిత్రను ఎంతవరకు ప్రభావితం చేశాయో అని ఆలోచిస్తే ఈ గ్రంథాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.